హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ సర్వర్ డౌన్ అయింది. దీంతో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. రేపటి వరకు హెచ్ఎండిఏ వెబ్సైట్ పనిచేయదని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే హెచ్ఎండిఏ వెబ్సైట్లో చెరువుల డేటా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాగా చెరువులు కబ్జాపై హైడ్రా కొరడా జులిపిస్తున్న సమయంలో హెచ్ఎండిఏ సర్వర్ డౌన్ కావడం, అందులో చెరువుల డేటా కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. ప్రస్తుతం చూస్తున్నాం రామ్, ఏదైతే మనకి హెచ్ఎండిఏ సర్వర్ డౌన్ అవడం, దాంట్లో చెరువుల డేటా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు హెచ్ఎండిఏ సర్వర్ ఎందుకు డౌన్ అయింది? ఏం చెప్తున్నారు అధికారులు? మౌనిష, మనం చూడవచ్చు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి మెయిన్ సర్వర్ ఏదైతే ఉందో ఓవర్లోడ్ కారణంగా అయితే వెబ్సైట్ సర్వర్ డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సర్వర్ డౌన్ ఉన్నట్లుగా ఉంచినటువంటి అధికారులు అయితే నిన్న అర్ధరాత్రికి పూర్తి స్థాయిలో సర్వర్ డౌన్ అయినట్లయితే నిర్ధారణకు రావడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు కూడా సర్వర్ డౌన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అధిక డాటా ఏదైతే ఉందో ఓవర్లోడ్ కారణంగానే సర్వర్ డౌన్ అయిందని చెప్పేసి గమనించినటువంటి అధికారులు ఇటు ప్రత్యేకంగా స్టోరేజ్ ని కూడా అక్కడ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఉదయం నుంచి కూడా ఇటు హెచ్ఎండిఏ సర్వర్ పనిచేయకపోవడంతో అయితే చాలా రకాలైనటువంటి హెచ్ఎండిఏ రిలేటెడ్ సేవలన్నీ కూడా కొంత ఇబ్బంది జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం కేవలం ఓవర్లోడ్ కారణంగానే ఈ యొక్క సమస్య తలెత్తిందంటూ చాలా సార్లు కూడా ఇలాంటి సమస్య హెచ్ఎండిఏ సర్వర్ కు వచ్చిందని కూడా చెప్తున్న నేపథ్యంలో మనం గమనించవచ్చు. ఇటీవల కాలంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అయితే చాలా మంది కూడా ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేక్స్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే చాలా మంది దాన్ని వాచ్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారం మనం ప్రతి చెరువు కూడా హైదరాబాద్ ఓఆర్ఆర్ తో పాటు సుమారు 7 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక చెరువుల సమాచారం అంతా కూడా హెచ్ఎండిఏ సర్వర్ లో ప్రజలందరికీ కూడా కనపడేది. కానీ ఒక్కసారిగా ఈ యొక్క ఓవర్లోడ్ కారణంతో నిలిచిపోవడంతో అయితే ప్రత్యేకంగా ఏదో కావాలనే జరిగింది, ఏదన్నా కుట్ర జరుగుతుందనేటువంటి విధంగా కూడా కొంతమంది ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు మాత్రం అది ఓవర్ స్టోరేజ్ కారణంగానే ఓవర్లోడ్ జరిగిందంటూ చెప్తున్నారు. దాన్ని కూడా ఆ సమస్యను కూడా దాన్ని పరిష్కరించే విధంగా ఈ రోజు సాయంత్రానికి కూడా సమస్య పరిష్కారం అయ్యే దిశగా అయితే ఇటు టెక్నికల్ టీమ్స్ కూడా పనిచేస్తున్నట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించవచ్చు గతంలో కూడా ఓవర్లోడ్ సమస్య అనేది ప్రతి సర్వర్ కు ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు అయితే లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 2 రోజులుగా ఇటు హైడ్రాకు సంబంధించి కూడా ఇటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి సమీప జిల్లాలకు సంబంధించినటువంటి చెరువులకు సంబంధించి ఏదైతే అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించినటువంటి యొక్క నివేదిక హైడ్రా అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన సందర్భంలో అయితే ఈ యొక్క హెచ్ఎండిఏ సర్వర్ డౌన్ అవ్వడం అయితే కొంత ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి మనం చూడవచ్చు 2525 ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చెరువుల డాటా మొత్తం కూడా మనకు హెచ్ఎండిఏ సర్వర్ లో లేక్స్ లో కనిపించేది. కానీ ఈ రోజు హెచ్ఎండిఏ సర్వర్ లో అన్ని సేవలు నిలిచిపోయినప్పటికీ కూడా కేవలం ఏదైతే చెరువులకు సంబంధించినటువంటి డాటా అయితే కలెక్టర్లు మొత్తం కూడా ఇటు హెచ్ఎండిఏ కమిషనర్ కి ఇచ్చిన అనంతరం ఈ యొక్క సమస్య ఏర్పడిందంటూ కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు మాత్రం దాన్ని తోసిపుస్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం ఓవర్ స్టోరేజ్ కారణంగా మాత్రమే ఓవర్లోడ్ వల్ల మాత్రమే సర్వర్ డౌన్ అయింది. దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రానికి అయితే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే టెక్నికల్ టీం కూడా శ్రమిస్తున్నట్లయితే హెచ్ఎండిఏ అధికారులు చెప్తా ఉన్నారు. సాంకేతిక సమస్యలన్నిటి కూడా కారణమని చెప్తున్న పరిస్థితుల్లో అయితే ఈ రోజు సాయంత్రానికి తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే చెరువుల డాటా మొత్తం కూడా ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో పక్కనే ఉన్నటువంటి 21 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి అంతేకాకుండా మనం గమనించే చుట్టూ ఉన్నటువంటి ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే జిల్లాల సముదాయం ఉందో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని చెరువుల మ్యాప్ కానీ మనం చూడవచ్చు. ఒక్కో జిల్లాలో ఉన్నటువంటి ఒక్కొక్క చెరువుకు 2 నుంచి 3 మ్యాప్లు కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి. ఎందుకంటే మనం అక్కడ గమనించినట్లయితే చెరువులకు సంబంధించినటువంటి డ్రై స్టోరేజ్ కి సంబంధించినటువంటి కానీ అదేవిధంగా వెట్ స్టోరేజ్ కి సంబంధించినటువంటి కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కు సంబంధించినటువంటి కానీ వివిధ ఏదైతే మ్యాప్లు అందుబాటులో ఉండేది ఒక్కసారిగా కనిపించకపోవడం అయితే ఏదైతే హెచ్ఎండిఏ పైన ఆధారపడి లేక్స్ కు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే వాళ్ళనే కానీ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పనులకు కూడా కొంత అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. కానీ మనం గమనించేది కేవలం టెక్నికల్ ఇష్యూనే రేపటి నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏ సమయంలో కూడా తిరిగి దాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇటు హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. మౌనిష.
రాంప్రసాద్, ప్రస్తుతం చూస్తున్నాము చెరువుల కబ్జాపై ఒక పక్కన హైడ్రా చేస్తున్న కూల్చివేతలు, ఇక మరో పక్క సర్వర్ డౌన్ అవడం, దాంట్లో ఓన్లీ చెరువుల డేటా మాత్రమే కనిపించడం లేదా, ఇంకా ఏదైనా డేటా కనిపించకుండా పోయిందా, ఏం చెప్తున్నారు? రైట్, మనం గమనించవచ్చు. అంటే హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలు జరగడం ఒక వైపు అయితే, మనం పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏలో చాలా రకాలైనటువంటి ఏదైతే టౌన్ ప్లానింగ్ కానీ, అదే విధంగా ఇటు బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, చాలా ఇటు మనం ఆర్టీఐకి సంబంధించినటువంటి చాలా విషయాలకు సంబంధించిన డాటాను కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ సంబంధించినటువంటి ఏదైతే తెలవాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు హెచ్ఎండి అధికారులు ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉంచే విధంగా చాలా రకాలైనటువంటి సైట్లు అందుబాటులో ఉంటాయి. కానీ మనం కనుక గమనిస్తే గత 2 రోజుల క్రితమే ఈ 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ ఓఆర్ఆర్ కు అనుబంధంగా ఉన్నటువంటి 7 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా వారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమీప చెరువులు ఏవైతే ఉన్నాయో, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చెరువులు కానీ, అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చెరువులు కానీ, సమీపంలో ఉన్నటువంటి 7 జిల్లాలకు సంబంధించినటువంటి 2525 చెరువులకు సంబంధించినటువంటి డాటాలో ఎంతవరకు ఎఫ్టీఎల్, ఎంతవరకు బఫర్ జోన్, ఎంతవరకు ఆక్రమణకు గురైందన్నటువంటి అన్ని అంశాలపై కూడా వారు ఇటు హెచ్ఎండికి సంబంధించినటువంటి ఒక డాటా ఆధారంగా చేసుకుని అయితే వారు ఒక నివేదికను కూడా రూపొందించడం జరిగింది. నివేదిక మొత్తాన్ని కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగదాసుకు సమర్పించిన అనంతరం ఈ పరిణామం జరగడంతో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క చెరువులకు సంబంధించినటువంటి డాటా ఏదైతే ఇది ప్రధానంగా చూస్తే ఇటు హైడ్రా చేస్తున్నటువంటి ఒక చర్యలపైన అయితే చాలా వరకు ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుల నుంచి అయితే కొంత వ్యతిరేకత వెలువడుతుంది. ఎందుకంటే అక్రమ నిర్మాణాలను కూల్చడం సరైన పని అంటూ కూడా హైడ్రాను ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్న వేళ మాత్రం ప్రతిపక్షాలు మాత్రం ఏదో ఒక సందర్భాన్ని అయితే టార్గెట్ గా చేసుకుని ఇటు హైడ్రా కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇదే విధంగా బదనాం చేసేటువంటి పనిగా అయితే చేస్తున్నటువంటి ప్రక్రియగా మనం దీన్ని చూడవచ్చు అని చెప్పేసి కూడా ఇటు హెచ్ఎండికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన ఏదైతే చర్చ జరుగుతా ఉందో చర్చలలో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా ఇటు హైడ్రా ఇటు మన జిఎస్టీకి సంబంధించినటువంటి కానీ, అదే విధంగా హైడ్రాకి సంబంధించిన డాటాను కనిపించకుండా ఉండాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇటు హెచ్ఎండి అధికారులు అయితే చేర్చి చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ దట్ బీట్స్ రామ్.